వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఈ రోజు గీతాంజలి ప్రైమరీ స్కూల్ త్రివేణి కాలేజీ ప్రాంగణంలో సృజనాత్మకంగా స్ఫూర్తిదాయకంగా జరిగాయి. ఈ కార్యక్రమ ప్రారంభ సమావేశానికి వరంగల్ జిల్లా జేవీబీ అధ్యక్షులు మోతే ఇంద్రసేనారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విచ్చేసిన జేవీబీ రాష్ట్ర నాయకులు నీట్ వరంగల్ మాజీ ప్రొఫెసర్ ఈ లక్ష్మారెడ్డి ముఖ్యంతిథిగా విచ్చేసి సందేశం ఇచ్చారు. సామాన్య ప్రజానీకంలో శాస్త్ర ప్రచారం చేస్తూ రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలు అలవర్చుకునేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని అన్నారు. గత 36 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్నదని, ఇందులో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, ఇది ఒక పెద్ద శాస్త్రీయ పండగని అభివర్ణించారు. విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడానికి, వారిని భావి భారత శాస్త్రజ్ఞులుగా తయారు చేయడానికి సంబరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నారి విద్యార్థులు ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ కొత్త ఆవిష్కరణలను చేయాలని, భావి భారత శాస్త్రజ్ఞులుగా ఎదగాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా శాఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సారయ్య, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ విఎం జేయుడు, గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ వి సుబ్బారావు, మన ప్రేమి అవార్డు గ్రహీత గోక రామస్వామి, మరొక గౌరవాధ్యక్షులు డాక్టర్ పి భాస్కర్, ప్రధాన కార్యదర్శి గుగులోత్ సుధాకర్, కోశాధికారి పాక శ్రీనివాస్, నర్సంపేట జేవీబీ అధ్యక్షులు పి కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్, జి వెంకటాచలం వెంకటేశ్వరరావు, బి తిరుపతి, గైడ్ టీచర్స్, వివిధ మండలాల నుండి విచ్చేసిన విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు సుధాకర్ ఆలపించిన పాటలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చెకుముకి సైన్స్ సంబరాలను అలరించాయి. గైడ్ టీచర్స్ అందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి మీ సముచిత స్థానాలని స్వీకరించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. అందరూ దయచేసి గైడ్ టీచర్స్ పరీక్ష నిర్వహించి ఈరోజు జిల్లా స్థాయికి తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మాకు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటుకు భోజనానికి సహకరిస్తున్నటువంటి సుబ్బారావు సార్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మమ్మల్ని వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి లక్ష్మణ్ సార్ కానివ్వండి, సుబ్బారావు సార్, జవుడు సార్, ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మండల స్థాయిలో కూడా మన సార్ ఎంఈఓ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ వారి పాఠశాలలో ఉన్న విద్యార్థులకు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి సొంత ఖర్చులతోటి. కాబట్టి ఈ రకంగా మరి ముఖ్యంగా మీరు ఈరోజు మరి అతిథులు మీకు ఎంతో విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ముందుగా వారి యొక్క సందేశాన్ని మీకు ఇవ్వడానికి పాఠశాలలు మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. వీలును బట్టి ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ మన చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి పాఠశాల నుండి ప్రతి 8th, 9th, 10th 3 క్లాసుల్లోకి వెళ్ళా ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు నవంబర్ 21 రోజు మండల్ లెవెల్ టెస్ట్ ప్రతి మండలంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్
ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క గీతాంజలి పాఠశాలలో నిర్వహించినందుకు ముందుగా చెక్కుముఖి టెస్ట్ నిర్వాహకులు అలాగే మా గురువులు ఎన్ఐటి ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. అనంతరం ఈ పాఠశాలలో ఈ కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వరంగల్ జిల్లా వాస్తవానికి అందరికీ నమస్కారం. అలాగే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ వెల్కమ్ చెప్తూ ఈరోజు ఇక్కడ ఇంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక టైం అవుతుంది కాబట్టి ఈ సైన్స్ ద్వారా ఏదైనా సాధించవచ్చు అని నేర్పించడమే ఈ చెక్ముక్ యొక్క ముఖ్య లక్ష్యంగా చాలామంది డెలిగేట్స్ వీళ్ళందరూ దీనికోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నాకు పేరు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. ముందున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఇలాంటి కార్యక్రమాలు మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం, కానీ ప్రజల్లోకి ఎంత వెళుతున్నాయి అనేది చూస్తే అది నిర్వహించడం వరకే జరుగుతుంది అనేది నా భావన. ఎందుకంటే ప్రతిరోజు చదువుతున్నాం, మనం ఏంటి ప్రతిజ్ఞ చేస్తున్నాం, భారతదేశం నా మాతృభూమి అని. అభివృద్ధి చెందుతున్నాం, ఎప్పటికీ చెందుతూనే ఉన్నాం. ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉంది, 2వ స్థానంలో ఉన్నాం మనం. ఎంతో మేధో సంపత్తి ఉన్నటువంటి చాలామంది విజ్ఞానవంతుల్ని తయారు చేస్తున్నాం, కానీ ఆ విజ్ఞానం అంతా వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. రాబోయే తరాలకు మనం ఏమి ఇవ్వాలి అనేదే మన లక్ష్యంగా పనిచేస్తే మీరందరూ ఈ దేశానికి దిక్సూచులుగా మారుతారని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఎంతో కష్టంతో చదువుకున్నాను నేను. చదువు చాలా 2-3 సంవత్సరాలు చదువు బంద్ చేశాను. ఉండటానికి అంటే తినడానికి తిండి లేక, చదువుకోవడానికి పైసలు లేక. కానీ ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నాను నేను. కారణం ఏంటి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందనేది మీరు గమనించండి. ఆ కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నా వంతుగా నేను సమాజంలో వెనుకబడ్డ పిల్లలకు కానీ, నన్ను అడిగినటువంటి ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి నేను సహాయం అందిస్తున్నా. నేను ఒక గవర్నమెంట్ టీచర్నే, రిటైర్ అయ్యాను. నేను చాలామందిని పరిశీలిస్తున్నాను. చాలామంది టీచర్స్ నా దగ్గరకు వచ్చి మా పాఠశాలకు కూడా ఏమైనా ఇవ్వండి సార్ అంటున్నారు. సార్ దయచేసి మీరు ఎవ్వరు ఏమనుకోనంటే ఒక చిన్న సూచన. నేను శివనగర్ హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు వచ్చి, అన్న నాది నిన్న పుట్టినరోజు అయిపోయింది, ఈరోజు మీ అందరికీ నేను డిన్నర్ ఇస్తాను అంటే ఒక సూచన చేశాను నేను ఆ టీచర్కి. మా అందరికీ డిన్నర్ ఇవ్వడానికి నీకు 8,000 ఖర్చు అవుతుంది అంటే 2,000 ఖర్చు అవుతుంది. ఆ 2,000లో 2 కిలోలు స్వీట్ తీసుకురండి, 500 అయిపోతాయి. మిగతా 1,500 మీరు టేబుల్ మీద పెట్టండి. ఆ తర్వాత నేను ఒక విషయం మీకు చెప్తాను అంటే టేబుల్ మీద పెట్టాడు. టీచర్లు అందరు రాగానే నేను 5,000 తీసి అక్కడ వేసాను. సార్ మనందరం కలిసి మన పుట్టినరోజులు చేసుకోకుండా చిన్న స్వీట్ ముక్కిస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు, ఈ పైసలన్నీ విద్యార్థులకు ఉపయోగిద్దాం అన్నాను నేను. వెంటనే 15,000 రూపాయలు తయారైనాయి. అందరి పిల్లలకి క్వశ్చన్ బ్యాంక్స్ తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పుడు నేను మొన్న ఖానాపూర్ మండలంలో మొత్తం హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి 10వ తరగతి పిల్లవాడికి 7 పుస్తకాలు అందరికీ ఇచ్చాను నేను, క్వశ్చన్ బ్యాంక్స్ అన్నీ. అయితే దాన్ని ఆసరాగా చేసుకొని అంటే విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచడానికి, మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు ల్యాప్టాప్ కొనియండి, ఇవి కొనియండి అని అంటున్నారు. సార్ అవి నన్ను అడగొద్దు, అంటే జనరల్గా చెప్తున్నాను నేను. ఒక పాఠశాలలో 9 నుంచి 10 మంది ఉపాధ్యాయులు ఉంటారు. నెలకి 100 రూపాయలు మీరు పక్కకు పెట్టినా నెలకి ఆ 9 మంది కలిసి 10 మంది కలిసి 1000 రూపాయలు అవుతాయి. 12 ఏళ్ళకి 12,000 అవుతాయి. మీ స్కూల్కి ఏదైనా కొనివ్వచ్చు. దయచేసి అలాంటి ఆలోచనలు మీలో ప్రేరణ కావాలని నేను చెప్తున్నాను. ఇది విమర్శ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఒకరి ముందు చేయి చాపే బదులు మనమే ఒక చెయ్యి వేస్తే 10 మందిని కలిస్తే ఒక పెద్ద గూడు తయారవుతుంది. ఆ విధంగా మీ పిల్లల్లో కూడా ఆ నైతికతను డెవలప్ చేయండి. నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. నా వైపు ప్రయత్నం ఎలా ఉన్నా
ప్రతి పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేసి పిల్లల్ని కార్యోన్ముఖులను చేస్తే మన పాఠశాలే సుందరంగా తయారవుతుంది. మన పాఠశాలే అందరికీ ఒక ప్రేరణగా కనపడుతుందని నేను భావిస్తూ, మీరందరూ ఇక ముందు మీ పిల్లల్లో అలాంటి ఆసక్తిని రేకెత్తిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు సైన్స్ పట్ల మంచి అవగాహన పెంచుతాయి, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుతాయి, పిల్లల్లో మంచి ఎదుగుదల, సబ్జెక్ట్ పట్ల ఎదుగుదల కనపడుతుందని భావిస్తూ, మీరందరూ నన్ను తప్పుగా అనుకోవద్దని మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Respected Professor Lakshmareddy Garu, other dignitaries on the dais. సో జన విజ్ఞాన వేదిక జనానికి విజ్ఞానాన్ని అందిస్తూ, జనంలో విజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఒక వేదికగా చేసుకొని గత 3 దశాబ్దాలుగా ఈ యొక్క పోరాటాన్ని ఎంతోమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, సామాజికంగా స్పృహ ఉన్న ఎంతోమంది. చెక్ముఖి అంటే మనము రాతి యుగం అంటే ఆది మానవుడు ఉన్నప్పటి నుంచి 2 రాళ్ళను తీసుకొని చలిపెట్టినప్పుడు కావచ్చు, వంట కోసం కావచ్చు, ఆ రాళ్ళను రెండింటిని తాకిచ్చినప్పుడు లైట్ అంటే వెలుతురు వెలువడి అక్కడి నుంచే మన యొక్క సైన్స్ ఎవల్యూషన్ మొదలైంది. అందుకే ఈ యొక్క చెక్కుముఖి అనే పేరు పెట్టడం జరిగింది. సో పురాతన యుగం నుంచి, రాతి యుగం నుంచి ఇప్పుడు ఆధునిక యుగం వరకు చెక్కుముఖి రాళ్ళు పట్టిన వెలుతురు కావచ్చు, అగ్ని కావచ్చు, ఆ సైన్స్ అనే అగ్ని కణము ఇప్పటి వరకు పెంపొందుతూ మనము ఖండాంతరాలకు కూడా, చంద్రయానం వరకు, ఆకాశంలో ఏమున్నాయి రీసెర్చ్ వరకు మనం ఎదిగాము. ఇది ఒక్కొక్కైతే సమాజంలో మనుషుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది. మనం పొద్దున్న లేస్తే బ్రషింగ్ చేయడం కూడా సైన్స్ ఇన్స్ట్రుమెంట్, బ్రష్. పడుకునే వరకు లైట్ బంద్ చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ. అంటే మన జీవిత వినాదంలో ఆల్మోస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కలిసిపోయినది సైన్స్. కానీ ఒకప్పుడు మనము సైన్స్ లేకుండా బ్రతికాము, ఆదర్శంగా బతికాము, ఎథికల్గా బతికాము. సైన్స్ డెవలప్ అవుతుంది, పుస్తకాలకే పరిమితం అవుతుంది. క్లాసులో సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. విద్యార్థులు ఏం చేస్తున్నాం? ఎగ్జామినేషన్ కోసమే ప్రిపేర్ అవుతున్నాము, మంచి మార్కులు సాధిస్తున్నాము, ఇంటర్మీడియట్ వరకు వెళ్తున్నాము, తర్వాత మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వాట్ ఎవర్. కానీ సైన్స్ అనేది సమాజానికి ఉపయోగపడాలి. సైన్స్ అనేది మానవులలో మానవతా విలువల్ని పెంపొందించిగా ఉండాలి. సైన్స్ అనేది మన కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచ శాంతి కోసం వికసిల్లాలి. కానీ జరుగుతున్నది ఏంటి? సైన్స్ ఒక పక్కన ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఒక పక్క మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, మతం, కులం, వీరందరూ కూడా సైన్స్ను ఉపయోగించుకొని ప్రజల్ని చీట్ చేస్తున్నారు. బాబాలు అంటారు, మంత్రాలు అంటారు, తంత్రాలు అంటారు. దాని వెనక ఏముంటుంది గమనిస్తే చివరికి సైన్సే ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సైన్స్ను నమ్ముతున్నారు, ఉపయోగించుకుంటున్నారు. కానీ సైన్స్ లేదని ఇండైరెక్ట్గా చెప్తూ మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు, మనుషుల యొక్క బలహీనతల్ని, వాళ్ళ యొక్క వీక్నెస్ని, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సమాజాన్ని భ్రష్టుపట్టిస్తూ ఎంతోమంది అమాయకులను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో అప్లికబుల్ సైన్స్, అప్లైడ్ సైన్స్ అనేది మనం అలవర్చుకోవాలి. క్లాస్ రూమ్లో నేర్చుకున్న ప్రతి సైన్స్ను ప్రతి విద్యార్థి కూడా సమాజం మీద అప్లై చేయాలి. అప్పుడే సమాజం సైంటిఫిక్గా తయారవుతుంది. సైన్స్ నేర్చుకొని క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి సైన్స్ని అక్కడే వదిలేసి మళ్ళీ అందరితో నమ్మకాలను నమ్ముతూ మూర్ఖులుగా ఉన్నంతకాలం మన సమాజ నిర్మాణం అనేది జరగదు. ముఖ్యంగా టీచర్లు చెప్పేది నేను, నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళని తయారు చేసేది ఎవరు? టీచర్స్. గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ది టీచర్స్ అండ్ నెక్స్ట్ టు ది పేరెంట్స్. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి చెడిపోతుందంటే వాళ్ళ పేరెంట్స్ మరియు టీచర్స్ మరి సమాజం యొక్క ప్రభావం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏ మూసలో పోస్తే ఆ మూసలో వెళ్ళిపోయే ద్రవపదార్థం వంటి వాళ్ళు. కాబట్టి టీచర్స్ కూడా సైన్స్ను విద్యార్థుల మనసులో
చొప్పిస్తూ అప్లికబుల్గా ఉండాలి. మూఢ విశ్వాసాలు లేవని చెప్తూనే ఎలా లేవు ప్రూవ్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు కావచ్చు, ప్రాక్టికల్ చేస్తూ ఇది కాదు అని చెప్పవలసిన అవసరం ఉంది. దట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ సైన్స్. ఇంకోటి విద్యార్థులకు కూడా ముఖ్యంగా నేను చెప్పే మనం ఏంటంటే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోండి. మీరు స్కూల్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చారు అంటే మీ నాలెడ్జ్ ఉంది, మీకు సైన్స్ యొక్క నాలెడ్జ్ ఉండడం వల్ల కాంపిటీషన్లో ఈ స్థితికి వచ్చారు. నెక్స్ట్ స్టేట్ లెవెల్ పోతారు. ఇదే కాకుండా 10th తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, ఏదైనా కూడా సైన్స్ షుడ్ బి అప్లికబుల్ టు ది పర్సనల్ అండ్ ఫర్ ది సొసైటీ. క్వశ్చన్ చేయండి, సైంటిఫిక్ ఇది నమ్మాలా వద్దా అని ఆలోచించండి. డౌట్స్ ఉంటే రెస్పెక్టెడ్ టీచర్స్ని అడగండి. అప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలు దూరం అవుతాయి. నవ సమాజ నిర్మాణంలో మీరు భావి భారత రేపటి పౌరులుగా తయారవుతారని సైన్స్ను నేర్చుకోండి, సైన్స్ను అప్లై చేయండి, సైన్స్ను బోధించండి. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సైన్స్ అన్వయిస్తూ సమాజంలో డెవలప్మెంట్కు మీరు భాగస్వాములు అవుతారని, అలాంటి మంచి భవిష్యత్తున్న పిల్లల్ని టీచర్లు తయారు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అని అన్నారు సార్. ఈ సామాజిక జనాన్ని అభివృద్ధి దిశలోనికి తీసుకువెళ్ళాలని అనేక సూచనలు చేస్తూ ఈ వేదికపై ఆశీనులైనటువంటి మహోన్నతులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా జన విజ్ఞాన వేదిక ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లా స్థాయి పోటీ పరీక్షలు విద్యార్థుల స్థాయిలోనే ఉండిపోకుండా సమాజ స్థాయి వరకు కూడా చేర్చగలిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే పరిశీలించాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. నేను ఒక చిన్న సూచన, అంటే నేను ప్రత్యక్షంగా పరిశీలించినటువంటిది, నేను ఇటకాలపల్లి పాఠశాలలో పనిచేస్తున్న సందర్భంలో విద్యార్థులకు పాఠశాలకు ఆలస్యంగా వచ్చి ఉండేవాడు. దాన్ని మరి అభివృద్ధి పథంలో పయనింపేసుకునేటువంటి చక్కటి స్ఫూర్తిదాయకమైనటువంటి సందర్శించినటువంటి ఎంఈఓ సారే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక వరంగల్ జిల్లా జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారిని వేదిక నవకి కోరుతున్నాను. మీ స్కూల్లో మీ క్లాసులో ఫస్ట్, తర్వాత మండల్ టీముగా కూడా మీరు ఫస్ట్ 2 సార్లు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని ఇప్పుడు 3వసారి వచ్చారు. మీ అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా పాఠశాల స్థాయిలో నవంబర్ 7వ తారీఖు రోజు సర్ సివి రామన్ బర్త్డే రోజు పెడతాం మేము ఎప్పుడైనా. జన విజ్ఞాన వేదిక చెకుముకి పరీక్షలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ నవంబర్ 7th నుండే స్టార్ట్ అవుతాయి. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే సర్ సివి రామన్ బర్త్డే. ఆయనకొక్కరికే నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన భారతదేశానికి ఒకే ఒక నోబెల్ బహుమతిని సైన్స్ అండ్ టెక్నాలజీలో తెచ్చిపెట్టారు. ఇంకా 2వ దానికోసం వెయిట్ చేస్తున్నాం మనం. తర్వాత 21st నాడు మండల్ లెవెల్ పెట్టుకున్నారు. మీరందరూ మండల్ పరీక్ష కూడా రాశారు. ఈరోజు జిల్లా గమనించే ఉంటారు. ఈరోజు ప్రశ్నపత్రం కూడా దాదాపుగా డైరెక్టర్గా, అక్కడ ప్రొఫెసర్గా ఉన్నాడు, అక్కడ డైరెక్టర్గా కూడా చేశాడు. తర్వాత ఐఐసి బెంగళూరుకి వచ్చాడు. 2 times నోబెల్కి వెళ్ళింది కానీ ఫైనల్గా రాలేదు. నోబెల్ బహుమతి రావడం అనేది అప్లయింగ్ కాదు. ఇట్స్ నాట్ ఫర్ జస్ట్ అప్లికేషన్, ఇట్స్ బై నామినేషన్. ఎవరు నామినేట్ చేయాలంటే నోబెల్ లారెట్సే నామినేట్ చేయాలి, వేరే వాళ్ళు కూడా కాదు. ఆల్రెడీ నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళే నోబెల్ ప్రైజ్